హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాజ్వి మల్టీవర్స్. ఎప్పుడైనా మీరు గుడ్లు పులుసు తిన్నారా? ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? అందరూ ఎగ్ అండ్ టమాటో వండుకున్నాం కానీ ఇప్పుడు పులుసు చేయలేదని నిజంగా చెప్తున్నా. ఆ రోజుల్లో అప్పట్లో మనకి ఎక్కువ జనాభా ఉండేవారు. అందరికీ కూర అడ్జస్ట్ చేయాలంటే ఇలాగే ఈ గుడ్లు కర్రీలోని కొంచెం పులుసేసి చేసేవారు. నిజంగా చెప్తున్నాం, ఈ రోజు కన్నా నెక్స్ట్ రోజు తినండి గుడ్ల పులుసు, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఏంటో నేను మీతో షేర్ చేసుకోనా. దీనికోసం ఒక 5 గుడ్లను బాగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసేసి ఈ 5 గుడ్లను బాగా వేయించుకొని పక్కన పెట్టండి. అదే గిన్నెలోనే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. అది బాగా వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి ఇంకొకసారి వేయించుకోండి. అలాగా ఒక టమాటాని మనం ఇందులో ప్యూరీ చేసి వేసుకుంటాము. అలాగే పులుపు అంతా టమాటాది కాదండి, అసలే మెయిన్ ఇంగ్రీడియంట్ తర్వాత ఉంది చూడండి. తర్వాత మీరు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇంకొకసారి వేయించుకొని, ఇదేనండి మన సీక్రెట్, చింతపండు పులుపుని వేసుకోండి. ఒక 50 ml చింతపండు పులుపుని అనేది మనం ఇందులో యాడ్ చేసుకుంటాం. అది బాగా మగ్గిపోయి మంచి వాసన వస్తుందండి. ఆ టైంలో మనం ఫ్రై చేసిన ఎగ్స్ని కూడా అందులో వేసి ఇంకొక 10 minutes కుక్ చేసుకుంటాం మీడియం ఫ్లేమ్లో. బాగా ఆయిల్ పైకి తెల్లిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. ఈ పులుసులన్నీ ఈరోజు కాకుండా నెక్స్ట్ రోజు తినండి, ఈరోజు వండి నెక్స్ట్ డే తినండి, ఎంతో బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.